హలో! హాయ్! నమస్తే. నేను బాగున్నాను. మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ న్యూ ఇయర్‌లో మీ అందరికీ మీరేవైతే జరగాలనుకుంటున్నారో అవన్నీ జరగాలని మనస్ఫూర్తిగా నేను కూడా దేవుడిని ప్రార్థిస్తాను. అండ్ ఎప్పట్లానే ఎప్పుడు చెప్పే విషయాలే బీ పాజిటివ్ అండ్ ఏదైనా ఒక టార్గెట్ పెట్టుకొని దాన్ని ఖచ్చితంగా అచీవ్ చేయాలని కసితో వర్క్ చేయండి. డెఫినెట్‌లీ సాధిస్తారు. అండ్ యెస్, ఒక మంచి స్టోరీతో వచ్చాను. న్యూ ఇయర్‌లో ఒక సూపర్బ్ స్టోరీ ఇది. మీ అందరికీ నచ్చుతుంది. డెఫినెట్‌లీ మనందరిలో ఉండే ప్రాబ్లమే ఇది. సో, దీనికి అందరూ కనెక్ట్ అవుతారు కాబట్టి ఆలస్యం చేయకుండా ముందు షేర్ కొట్టేయండి. ఓకే. సరే, స్టోరీ ఏంటంటే అనగా ఒక యానిమల్ ఫార్మ్. మామూలుగా వెస్టర్న్ కంట్రీస్‌లో మన దగ్గర తక్కువ గానీ యానిమల్ ఫార్మ్స్ ఇవి వెస్టర్న్ కంట్రీస్‌లో ఎక్కువ. అయితే అట్లా ఒక యానిమల్ ఫామ్‌లో రకరకాల యానిమల్స్ ఉంటాయి. ఫామ్‌కి ఒక ల్యాండ్ లార్డ్ ఉంటాడనమాట. ఒక ఓనర్ ఉంటాడు. అయితే ఒక గుర్రం బాగా కష్టపడుతుందనమాట. ఈ గుర్రం బాగా పనిచేస్తుంది. ఒకరోజు ఈవినింగ్ దాకా అలసిపోయి వస్తూ వస్తూ గుర్రం అనుకుంటుందనమాట. చాలా బాగా ఈ వీక్ అంతా చాలా హెక్టిక్ అయిపోయింది. గుర్రం అనుకోవడం ఏంటి, యానిమల్స్ మాట్లాడడం ఏంటి ఇలాంటి లాజిక్స్ వద్దు. ప్లీజ్ కాన్సంట్రేట్ ఆన్ ద మోరల్ ఆఫ్ ద స్టోరీ. ఓకే. అయితే ఎట్లైనా సరే నేను మాస్టర్‌ని అడిగి రేపు కొంచెం లేట్‌గా పనిలోకెళ్తాను, రిలాక్స్డ్‌గా చేస్తానని కన్సెషన్ అడుగుతాను. బాగా ఈ మధ్య మరీ హార్డ్ వర్క్ ఎక్కువైపోయింది. కొంచెం నాకు కూడా బాడీ రెస్ట్ కోరుకుంటోంది అని మనసులో అనుకుంటుంది. సరే అని వెళ్ళి ఇంకా పనంతా అయిపోయిన తర్వాత వెళ్ళి తనకేదైతే ప్లేస్ ఉంటుందో ఆ షెడ్‌లో అలా ఉంటుందనమాట. ఒక పిల్లొస్తుంది. పిల్లొచ్చి "ఏంటి చాలా డల్‌గా కనిపిస్తున్నావేంటి?" అని చెప్పి గుర్రాన్ని అడుగుతుంది. గుర్రం ఇంకా మనసులో ఉన్నది చెప్తుందనమాట. ఇట్లా బాగా అలసటగా అనిపిస్తోంది. రేపు మాస్టర్‌ని అడుగుదాం అనుకుంటున్నా. రేపు కొంచెం ఆలస్యంగా పని స్టార్ట్ చేస్తాను. మెల్లగా రేపు ఒక్కరోజు కొంచెం మెల్లగా చేస్తాను హడావిడి లేకుండా అని అడుగుదాం అనుకుంటున్నా. బాగా అలసటగా ఉంది అని చెప్పంటే, అవునవును నువ్వు చాలా అలసటగా కూడా కనిపిస్తున్నావు. రెస్ట్ తీసుకో అని చెప్పి పిల్లి వెళ్ళిపోతుంది. వెళ్తూ వెళ్తూ ఒక కుందేలు ఎదురొస్తుంది. ఏ నీకొక విషయం తెలుసా పిల్లి చెప్తుందనమాట కుందేలుతో. నీకో విషయం తెలుసా? మన గుర్రము ల్యాండ్ లార్డ్‌ని మన మాస్టర్‌ని తిడుతోంది. సరిగ్గా రెస్ట్ ఇవ్వట్లేదంట. అసలు ఎందుకు ఇక్కడ వేస్ట్ పని చేయడం, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి అంటోంది. నాకు సరైన రెస్ట్ లేదు, సరిగ్గా నాకు తిండి పెట్టట్లేదు అని చెప్పి ఫుల్ కోపంగా ఉంది అని చెప్పి అంటుందనమాట. అంటే ర్యాబిట్ అవునా అని చెప్పి ర్యాబిట్ అట్లా గబగబా వెళ్తుంటే ఒక కోడి కనిపిస్తుంది. కోడి కనిపిస్తే కోడి దగ్గరికెళ్ళి నీకు తెలుసా ఈ విషయం అని చెప్పి చెప్తుందనమాట. అసలు మాస్టరు గుర్రాన్ని సరిగ్గా చూసుకోవట్లేదంట. తిండి సరిగ్గా పెట్టట్లేదంట. మోర్ ఓవర్ కొడుతున్నాడట. గుర్రం చాలా కోపంగా ఉంది. ఎట్లైనా వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి అని చెప్పి చూస్తోంది అని. సరే కోడి అవునా అట్లనా అని చెప్పి కోడి అనుకుంటూ వెళ్తూ వెళ్తూ ఇంకో కుక్క కనిపిస్తుంది. కుక్క కనిపిస్తే కుక్కకి చెప్తుంది. ఇంకో 4, 5 యాడ్ చేసి చెప్తుందనమాట. అలా 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 ఆ ల్యాండ్ లార్డ్ దగ్గర అసిస్టెంట్ ఎవరైతే ఉంటారో అతని దగ్గరికి వెళ్తే, ఇంకో విషయం తెలుసా అని చెప్పి ఎవరైతే ఫైనల్ యానిమల్ ఉందో, ఆ యానిమల్ ఏం చెప్తుందంటే, మీకో విషయం తెలుసా? ఇట్లా ఇవాళ నైట్‌కే కొన్ని కొన్ని యానిమల్స్‌ని తీసుకొని గుర్రం వేరే వేరే చోట వేరే ఫామ్‌కి వెళ్ళిపోదాం అని ప్లాన్ చేస్తోంది. అంటే ఒక రివల్యూషన్ లాంటిది ప్లాన్ చేస్తోంది. మీరు జాగ్రత్త పడండి. లేకపోతే మనకి ఫామ్‌లో సగం పైగా యానిమల్స్ ఉండవు. గుర్రాన్ని సరిగ్గా చూసుకోవట్లేదంట మాస్టరు. మొత్తం అందరిని అన్ని యానిమల్స్‌ని తీసుకొని వెళ్ళిపోదాం అని ప్లాన్ చేస్తోంది అని చెప్పి చెప్తుందనమాట. ఆ అసిస్టెంట్ వెంటనే వెళ్ళి మాస్టర్ చెవిలో ఏస్తాడు. మాస్టర్ ఇంక అగ్గిమైది గుగ్గిలమైపోయి ఇట్లనా దీని పని ఇట్లా ఉందా అని చెప్పి ఒక ఇంజెక్షన్ తీసుకొని వెళ్తాడనమాట. పాపం అక్కడ అలసిపోయి గుర్రం పడుకుని ఉంటే వెళ్ళి కామ్‌గా ఇంజెక్ట్ చేసేస్తాడు. అంతే. తర్వాత రోజు పొద్దునేసరికి ఆ గుర్రం చనిపోతుందనమాట. చాలా బాధాకరమైన ఎండింగ్. బట్ చాలా 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 ఐ ఓపెనింగ్ స్టోరీ అనిపించిందండి. చాలా సార్లు ఏంటంటే మనకు తెలియకుండానే మన కష్టాలు, మన బాధలు మనం వేరే వాళ్ళతో పంచుకుంటాం. బట్ ఆల్వేస్ రిమెంబర్ మనం మనం ఎవరి భుజం మీదైనా పెట్టి మన బాధ చెప్పుకోవచ్చు అని చెప్పి మనం అనుకుంటాం. బట్ ఏంటంటే వాళ్ళెప్పుడు దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవడానికే ట్రై చేస్తారు. అందరూ ఇలా ఉంటారని నేను ఉండను. బట్ మాక్సిమం ఇలానే ఉంటారు. సో, మనకేదైనా కష్టమొచ్చినా, బాధొచ్చినా ఎవరు, మన వాళ్ళెవరు, దీన్ని వాళ్ళ కష్టంగా ఫీలయ్యి మనకి సజెషన్ ఇచ్చేవారెవరు, లేదా దీన్ని కరెక్ట్‌గా ఆలోచించి మనకి దీని నుంచి బయటపడే ఉపాయం సూచించేదెవరు అని ఆలోచించి 1కి 2 సార్లు జాగ్రత్తగా మీకున్న బాధైనా, కష్టమైన వాళ్ళతోనే పంచుకోండి. ఎవరు పడితే వాళ్ళకి మీ కష్టాలు చెప్పొద్దు. ఎందుకంటే ఎవ్వరికీ మీ కష్టాలు విని అయ్యో అని చెప్పి అనే తీరికుండదు. మీ కష్టాల్ని సగం పైగా మంది ఎంజాయ్ చేస్తారు. తిక్క కుదిరింది. మన ఎదురుంగా ఏ రకంగా విన్నా పక్కకెళ్ళి అదిరిపోయింది వీళ్ళకి బాగా అయిందని చెప్పి ఈ స్టోరీలో పిల్లిలాగా రకరకాలు అది మారి 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 ఏ రకంగా చివరికి గుర్రం ప్రాణం మీదకొచ్చిందో మనం చూసాం కదా! సో, ఆల్వేస్ బీ కాషియస్. అందరికీ మన కష్టాలు చెప్పుకోవచ్చు. మనం ఎవరి భుజం మీదైనా తలవాల్చి మన బాధలు చెప్పుకోవచ్చు అన్న ఒక రాంగ్ ఇంప్రెషన్‌లో ఉండొద్దు. ఓకేనా? కాషియస్‌గా సెలెక్ట్ చేసుకోండి. ఏదో అంటారు కదా! క్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్ దాన్ క్వాంటిటీ అని. ఉన్న ఆ ఒకళ్ళిద్దరైనా ఆప్తులు ఎంతమందున్నారని కాదు.
వీళ్ళు ఎంత ట్రస్ట్ వర్తి అనేది ఇంపార్టెంట్. సో అలాంటి వాళ్ళకి మాత్రమే మీ కష్టాలు కన్నీళ్లు చెప్పండి. వాళ్ళైతేనే మీకు కరెక్ట్ దిశానిర్దేశం చేస్తారు. లేకపోతే ఈ స్టోరీలో గుర్రంలాగే అవుతుంది మీ పరిస్థితి. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. లెట్ మీ నో. అండ్ కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి స్టోరీలో మీకు ఏం నచ్చిందో. అండ్ స్టోరీస్ నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే షేర్ చేయండి. గత కొన్ని సంవత్సరాలుగా మన ప్రయాణం కొనసాగుతుంది. ఇంకా అద్భుతంగా మన ప్రయాణం ఇలానే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ లవ్లీ పార్టిసిపేషన్. వన్స్ అగైన్ విషింగ్ యూ అ వెరీ వండర్ఫుల్ ఇయర్ అహెడ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. షేర్ చేయడం మర్చిపోకండి. ఓకేనా? దిస్ ఇస్ యువర్ సౌజన్య సైనింగ్ ఆఫ్.